హాయ్ ఫ్రెండ్స్, మీ సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల. ఈరోజైతే రాయల్ పేరల్ వాటర్ ప్యూరిఫై ఫిట్ చేయడం ఎలా అనేది ఈ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇది చూడడం వల్ల మీరైతే ఖచ్చితంగా మీ ఇంట్లో మీ సొంతగా ఆన్లైన్లో ఫిట్ చేసుకున్న, ఆఫ్లైన్లో చేసుకున్న ఫిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడడమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం అయితే మర్చిపోకండి. తీసుకొచ్చినాకనైతే బాక్స్ ప్యాకింగ్ అయితే మొత్తం ఇప్పాలి, నీట్గా ఇప్పుకోవాలి. కింద పడనీయద్దు, కింద పడడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్యాకింగ్ అయితే మంచి వట్ట ప్యాకింగ్ మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా ఇప్పుకోవాలి. దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే ఈ ట్యాంకులో వస్తాయి. ఇవన్నీ ఇట్లా కుళ్ళ ఇందులో పెడతారన్నమాట. ఇట్లా మనం బయటకు తీసుకొని మళ్ళీ దీన్ని ఎట్లా కావాలనేది దాన్ని టోటల్ సెట్ చేసుకోవాలి. అన్ని స్పేర్ అయితే నేను గద్దె మీద పెట్టుకున్నాను. ఇవన్నీ స్పేర్. ఎల్బోలకు టెప్లాన్ టేప్ చుట్టుకోవాలి, లీకేజ్ కాకుండా. ఇంకో ఎల్బో, 2 ఎల్బోలు. ఇది హౌసింగ్కి పెట్టేటి. ఇవి మంచిగా దొడ్డే చుట్టుకోవాలి. ఇది గేట్ వాళ్ళు, నీళ్ళు వచ్చేటి మనకు ట్యాప్ నుండేది. దీని నుండి మనం ఆన్ చేసుకుంటే నీళ్ళు ఫిల్టర్లకు వస్తాయి. ఫిల్టర్లో నుండి మన ట్యాంక్ ప్యూరిఫైలకు వస్తాయి. ఇది కప్లింగ్. ఇది దీన్ని కూడా మంచిగా లీక్ అయితే తప్పకుండా చుట్టుకోవాలి. చుట్టకపోతే లీకేజ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టేప్ చుట్టుకోవాలి. ఎంత మంచిగా చుట్టుకుంటే అంత మనకు లీకేజ్ కాకుండా ఉంటుంది. అలా ఉండాలి. బయటకు వచ్చింది కప్లింగ్. దీనికైతే టేప్ చుట్టుకోవాలి. దీనికి మనం గేట్ వాళ్ళని ఫిట్ చేసుకోవాలి. ఇది పీపీ ఫిల్టర్. ఫస్ట్ మనకు ఎంట్రన్స్ ఉండే ఫిల్టర్ ఇది. ఇది హౌసింగ్లో పెట్టుకోవాలి. ఇది హౌసింగ్, పీపీ హౌసింగ్. ఇది ఫిట్ చేసేటప్పుడు ఇందులో సాల్ట్ వాటర్ వస్తాయి. మన సాల్ట్ తీసేటి గోళీలు. ఈ గోళీలను అందులో వేసుకోవాలి. ఇవే గోళీలు 5 గోళీలు వస్తాయి. అందులో వేసుకొని క్యాప్ను ఫిట్ చేసుకోవాలి. ఎల్బోలకు టేప్ చుట్టిన తర్వాత ఇట్లా టైట్ చేసుకోవాలి. 2 దిక్కుల ఇన్ను అవుటు. ఇది నల్ల. ఈ నల్లను అటు దిక్కు ఇటు దిక్కు 2 రబ్బర్ ఉంటాయి. రబ్బర్లు ఎక్కించుకోవాలి. రబ్బర్లు వేసి లూజ్ లేకుండా మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇట్లా లోపల ఉండాలి. నట్టు ఎక్కించుకోవాలి. ఫుల్ టైట్ చేయాలి, నీళ్ళు లీకేజ్ కాకుండా. మనకు ఈ కొత్త దానికి ఆర్ఓ మెమోరియల్ లోపల ఫిట్టింగ్ చేసి రాదు. ఇవి ఇట్లా అన్నిట్లా బయటకి ఇప్పుకొని ఆర్ఓ మెమోరియల్ లోపల హౌసింగ్ ఉంటుంది. హౌసింగ్లో మళ్ళీ ఆర్ఓ మెమోరియల్ ఎక్కించుకోవాలి. ఇక చుట్టూ రంగు ఉన్న నట్లను అన్నీ ఇప్పుకోవాలి. ఇడిదిక్కు కూడా నట్లను నిప్పుకొని ముందటి బుర్రను బయటకు తీసుకోవాలి. అది ఆ మీద ఉన్నది ఆర్ఓ మెమోరియల్. అదే ఉడవికి అది ఓపెన్ చేసి ఆర్ఓ మెమోరియల్ ఇవన్నీ ఫిట్ చేసారు. అది ఎందుకు ఫిట్ చేయలేరని మీకు డౌట్ రావచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత వాడకపోతే ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు కానీ రన్నింగ్లోనే ఉండాలి. అందుకొరకే అందులో ఫిట్టింగ్ చేసి రాదు. ఆర్ఓ మెమోరియల్ లోపలికి ఫ్రిడ్జ్ చేసి మళ్ళీ క్లోజింగ్ క్యాప్ ఫిట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయాలి. టైట్ చేయకపోతే పక్క పండి నీళ్ళు కారుతాయి. ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏ పైప్ అయితే తీసినామో ఆ పైపును మళ్ళీ దానికి పెట్టుకోవాలి. ఎల్బోకి దానికి కూడా టేప్ చుట్టూ ఎక్కించుకోవాలి. ఫుల్ టైట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎక్కించుకోవాలి. సెగ్మెంట్, కార్బన్, మెమోరియల్, కాపర్, మోటార్.
ఆర్వో మెమోరియల్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎట్లున్న అట్లా క్యాప్ మంచిగా లూజ్ లేకుండా ఫుల్ టైట్ మంచిగా వేసుకోవాలి. ఎందుకంటే మోటార్ అనేది వైబ్రేటర్ వస్తుంది కనుక మనకు అన్నీ ఊడిపోకుండా మంచిగా టైట్ చేసుకోవాలి. లూజ్ ఉండనియద్దు. ఎక్కడెక్కడ మళ్ళీ ఇట్లా ఎక్కించుకోవాలి. సైడ్ నట్లు, మీది నట్లు, బాడీ నట్లు మొత్తం టోటల్ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇవే నేనైతే టైటర్ నా దగ్గర ఉంది కనుక టైటర్ తోటి వాడుతున్నా. టైటర్ లేని వాళ్ళు స్క్రూ డ్రైవర్ తోటి కూడా వాడచ్చు. ఫుల్ టైట్ మంచిగా చేసుకోవాలి. మన బాడీ మొత్తం దీని మీద ఆగుతుంది కనుక మంచిగా టైట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా 2 దిక్కులు వస్తాయి స్క్రూలు. బాడీ మీద వస్తాయి, బాడీ కింద వస్తాయి, ఇటు 2 సైడ్లు వస్తాయి. మీరు కూడా ఎక్కించుకోండి ఇట్లనే. పీప్ హౌసింగ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది నల్ల దగ్గరనే ఫిట్ చేసుకోవాలి. డ్రిల్ మిషన్ తోటి టైల్స్ కలగకుండా డైమండ్ బిట్ పెట్టుకొని మంచిగా స్లోగా డ్రిల్ వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ హోల్స్ వేసుకొని తర్వాత ఇందులో గట్టిలు ఫిట్ చేసి మంచిగా 2 స్క్రూలు దానికి తగ్గట్టు ఉండేటి ఫిట్ చేసుకొని దానికి మళ్ళీ పీపిని తలిగేసుకోవాలి. ఇట్లా 2 స్క్రూలు మంచిగా దానికి తగ్గట్టు టైట్ చేసుకోవాలి. పీపిని తీసి ఇట్లా తలిగేసుకోవాలి. ఇది లూజ్ లేకుండా టైట్ చేసుకోవాలి. పిల్లలు ఉంటే అటు ఇటు ఇది మెజర్మెంట్ ఇట్లా తీసుకోవాలి. కావాల్సిన సైజు తోటి బ్యాక్ సైడ్ తీసుకొని దీన్ని గోడకు పెట్టుకోవాలి. కొత్తగా ఫిట్ చేసే వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నా నేను. ఇట్లా ఆ మెజర్మెంట్ తోటి కరెక్ట్ దాన్ని హోల్స్ వేసుకొని ఆ క్రాస్ ఉందా స్ట్రేట్ ఉందా దాన్ని చూసుకోవడానికి అది లెవెలింగ్ పట్టి ఇట్లా హోల్స్ వేసుకొని మళ్ళీ లోపల గట్టిలు ఫిట్ చేసి మొలలు కావాల్సిన సైజు తోటి ఉంటుంది అన్నంత లోపల దించి దీన్ని దానికి తలిగేసుకోవాలి. ఇట్లా గట్టిలు ఎక్కించుకోవాలి. ఇవే గట్టిలు స్క్రూలను టైట్ చేసుకోవాలి. ఇవే స్క్రూలు 1/2 ఇంచ్ దాకా బయటకు ఉంచుకోవాలి దానికి తలిగేయడానికి. వాటర్ ప్యూరిఫై ఇది ఇన్ వాటర్, అవుట్ వాటర్. బ్లూ కలర్ ఏమో అవుట్ వాటరు, వైట్ కలర్ ఏమో ఇన్ వాటర్. ఇట్లా తలిగేయాలి. కింద పడకుండా మంచిగా నీట్గా తలిగేసుకోవాలి. నేను ఉండాలి ఇవి తీసుకురావాలి ఇక్కడికి మనం నల్లగా ట్యాప్ కాడ ఎక్కడైతే మనం హౌసింగ్ ఇట్లా ఫిట్ చేసినామో నీళ్ళు ఎక్కడ ఉండాలి వస్తాయి అక్కడికైతే ఇవి తీసుకురావాలి. ట్యాప్ కాడికి కింద మనకు దూరం ఉన్నది కనుక ఇవి కప్లింగ్లు కొడుతున్నా. మన కరెంటు పైపులు అటు ఇటు వేలాడకుండా మంచిగా నీట్గా ఉండడానికి ఇవి కొడుతున్నా. ఇక్కడ నల్ల ఎక్కించుకోవాలి. మళ్ళీ దీనికి కప్లింగ్ను అవుట్ వాటర్ పోయేది ఉంటుంది కదా అది ఇది ఇక్కడనే వస్తుంది. పైన ట్యాప్ బంద్ చేసుకోవాలి నీళ్ళు బయటకు రాకుండా. టెప్లన్ టేప్ అయితే 100% చుట్టాలి ఎందుకంటే లీకేజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. ఇది కప్లింగ్ను గేట్ వాల్ ఇది ఫిట్ చేసినాక నల్ల ఫిట్ చేసుకోవాలి. ఇన్ వాటర్ దీనికి ఇవ్వాలి. వైట్ కలర్ది దీనికి ఇచ్చినాక ఇంట్లో ఉండాలి. ట్యాప్ ఉండాలి. ఫస్ట్ హౌసింగ్కు ఇన్ వాటర్ రావాలి. ఈయన ఉండాలి. మళ్ళీ అవుట్కు ఫిల్టర్ కోవాలి. ఈయన ఉండాలి. ఇప్పుడు ఇది ఇన్నుకి ఇవ్వాలి. మీద ఆరో మార్కులు ఉంటాయి. ఇన్ను అని రాసి ఉంటాయి కొన్నిట్లకి. అట్లా చూసుకొని ఇన్నుకి ఇచ్చుకోవాలి. ఈయన ఉండాలి. మళ్ళీ అవుట్ వాటర్ను ట్యాంక్ కోయేదానికి పెట్టుకోవాలి. ప్యూరిఫైకి నిండా దాకా ఆగాలి. ఇది
ఇట్లా మంచిగా చుట్టి పెట్టాలి నీట్గా ఉండడం కొరకు. ఇన్వర్టర్ రాగానే అది ఎక్కాలి. ఇక్కడ అడాప్టర్ ఫిట్ చేయాలి. అడాప్టర్ని ఇక్కడ ఇచ్చిపోవాలి బాక్స్కి. ఈ బాక్స్కి కట్కేసినామంటే చాలా అవుతుంది. కట్క చాలు చేసుకోవాలి. కట్క చాలు చేస్తే అందులో మనకు రెడ్ మార్క్ వస్తుంది, పవర్ ఓకే అయినట్టు. వీడికి వచ్చిన తర్వాత అవి మొత్తం నిండేదాకా మనం లోపల ఉన్న ఫిల్టర్లు నిండేదాకా ఆగి ఎస్వీని మళ్ళీ యారో మార్క్ చూసుకొని ఇన్ని దిక్కు అవుట్ దిక్కు ఇది వేస్ట్ వాటర్కి పెట్టాలి. నిండినాక ఓకే అయింది. ఇంతే ఇక ఫిట్టింగ్ అనేది. మా వీడియో కనుక చూసినందుకు థ్యాంక్స్.